పసుపు కుంకుమలతో మూర్తీభవించినటువంటి అమ్మవార్లలాగా మీరు కనపడుతున్నారు. ఆ పచ్చ చీరలు అందరూ పచ్చగా పసుపు, ఎర్రని చక్కగా రవికెలు, ముఖాన కుంకుమ, అచ్చంగా ఆ శ్రీమాతృ స్వరూపుడిలాగా ఉన్నారు. ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో, ఎవరైతే అమ్మవారిని పూజ చేస్తారో వారిలో అమ్మవారి యొక్క లక్షణాలు తప్పనిసరిగా అన్నో ఉంటాయి. మీరు ఒక్క సంగతి మీరు గమనించి ఉండాలి. అమ్మవారి నామాల్లో మొట్టమొదటి నామం శ్రీమాత. శ్రీమాత అంటే శుభప్రదమైన అమ్మ. మనకి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం అది. అమ్మ అని పిలుస్తాం కదా. ఆ మాత అంటే అమ్మ అనొచ్చు, అమ్మ అనొచ్చు, జనని అనొచ్చు, జనయిత్రి అనొచ్చు, ఇది అంటాం కదా. మాత అనడం ఏమిటి అంటే చక్కగా కొలుస్తుందని, పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయి. మీరు గమనించండి, ఎవరి ఇళ్లలో లలితా రహస్యనామ సహస్రం, ఇది రహస్యనామ సహస్రం, మామూలు సహస్రం కాదు, లలితా రహస్యనామ సహస్రం చదువుతూ ఉంటారో వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులు ఎట్లా అన్నా ఉండనండి, పిల్లలు అందంగా ఉంటారు. 100కి 100 పాళ్ళు నేను దీన్ని అవునా కాదా అని సుమారుగా ఒక 50 ఏళ్లుగా పరిశీలిస్తూనే ఉన్నా. అమ్మవారంటే చక్కని కొరతలు కొలిచి ఏది ఎక్కడ ఎంత ఉండాలో, ఏది ఉంటే బాగుంటుందో వాటన్నింటినీ ఇటు తల్లి అటు తండ్రి వాళ్ళ లక్షణాలు ఇవన్నీ తీసి చాలా చక్కగా తయారు చేస్తుంది. ఇది భౌతికమైనటువంటి రూపమే కాదు, మనస్తత్వాలు అన్నీ కూడా. అందువల్ల చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు తప్పులు లేకుండా చదువుతూ ఉండండి. 8 అక్షరాలకు ఆపాలి అనేటటువంటి ఒక రోగంటి పాట వద్దు. మనం చేతుల్లో రోకళ్ళు లేవు, రోడ్డు లేవు, పోటేయడం లేదు కదా. దుష్ట దూర, తర్వాత ఏం చదవాలమ్మా? దురాచార శమని కలిపి చదవాలి, విడిగా చదవకూడదు కదా కదా. ఎంత పెద్ద దిక్కు మధ్యలో ఆపితే అలా 27కు పైగా దోషాలు ఉన్నాయి. అలాంటి వాటిని లేకుండా చక్కగా చదవండి. కొంచెం ఓర్పు, కొంచెం ఓపిక, అర్జెంటుగా చదివేయాలి. మేము పుస్తకం చూడకుండా అందరితో పాటు చదివేయాలి అనే తాపత్రయం వద్దు. చూడండి, నెమ్మదిగా చదవండి, రోజుకు ఒక్కసారే చదవండి, తప్పేం లేదు. అక్కడ పండితులంటే బాగా నాలుక తిరిగినటువంటి వాళ్ళు, నోరు తిరగడం అంటాం. నోరు తిరిగిన వారు కనుక ఎంత వేగంగా చదివినా ఒక్క అపశబ్దం కానీ, ఒక తప్పు ధ్వని కానీ రాదు. మనం ఇద్దరు నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా సావకాశంగా ప్రతి మాటని నోట పట్టి చదవాలి. చితిస్తత్పద లక్ష్యార్థ, ఎంత జాగ్రత్తగా చదవాలి. చితిస్తత్పద లక్ష్యార్థ. వాడు చదివినంత వేగంగా మనం చదవలేము. ఎవరు లేనప్పుడు ఈ ఒక్క నామాన్ని ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఒక్కటి తప్పు లేకుండా అనడం 100 సార్లు అని అభ్యాసం చేయండి. ఆ తర్వాత వేగంగా అంటారు. ఇది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కలౌ సంఖ్యే శక్తి. కలియుగంలో శక్తి సామూహికంగా చేయడం వల్ల వస్తుంది. కృతయుగంలో ఒంటరిగా తపస్సు చేసుకునేవారు. కలియుగంలో 10 మంది కలిసి చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కనుక సామూహికంగా చక్కగా తప్పులు లేకుండా చేసుకుంటూ ఉంటే, ఒకళ్ళతో ఒకళ్ళకి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా మాట్లాడుతూ ఒక పారాయణ చేసేటప్పుడు, ఒక స్తోత్రం చదివేటప్పుడు మధ్యలో కనుక మనం మాట్లాడామంటే అంతకుముందు చదివిందంతా గాల్లో కలిసిపోతుంది. మరి గాల్లో కలవకుండా మనకి చదివింది చదివినట్టుగా ఫలితం ఉండాలంటే ఒక్కసారి శ్రీమాత్రే నమః అని మొదలు పెట్టాక శివశక్తి రూపిణి లలితాంబిక అనేదాకా ఇంకొక మాట మాట్లాడకుండా చక్కగా అదే నామాన్ని, అదే స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నిజానికి ప్రతి అక్షరం ఒక మంత్రం. ఇద్దరు మంత్రం తప్పు చదివితే ఏమవుతుంది? తేడా వస్తుంది. అందువల్ల ఇంతమంది చదువుతున్నారు. చక్కగా కనుక చదివినట్లయితే ఆ జగన్మాత మనల్ని చక్కగా ఆదరిస్తుంది, సంతోషిస్తుంది. మనందరం చక్కని ఫలితాన్ని పొందుతాం. కంచి స్వామీజీ శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ అభిషేక్ బ్రహ్మచారి గారు, వారి బృందం
కలిసి ఇక్కడ ఉన్నటువంటి భాజపా ఎండోమెంట్ శాఖ కలిసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసి మనందరికీ అందులో పాల్గొనేటటువంటి అవకాశం ఇచ్చారు. మనంతటా మనం చేయగలమా ఇంత పెద్ద ప్రయత్నం? చేయలేం కదా. మనం చేయగలిగింది ఏంటంటే ఇట్లా ప్రయత్నం చేసే వాళ్ళకి సహకరించి వచ్చి కూర్చోవడం. ఇది ఒకటి చేస్తే చాలు, మనం చేయలేం. చేసే వాళ్ళకి మనం సహకరిస్తే సరిపోతుంది. ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే చేసే వాళ్ళకి, చేయించే వాళ్ళకి, పాల్గొన్న వాళ్ళకి, బాగుందని చప్పట్లు కొట్టే వాళ్ళకి, నలుగురికి కూడా ఫలితం ఉంటుంది. కానీ మనం కనీసం చప్పట్లు కొట్టే జాతిలో కానీ నాకు సహాయం చేసే జాతిలో కానీ ప్రేరకశ్చానుమోదక అని చెప్పి చేసిన వాళ్ళు, చెయ్యమని చెప్పిన వాళ్ళు, బాగుందిలే చెయ్యి అని ప్రోత్సహించిన వాళ్ళు, తర్వాత చప్పట్లు కొట్టి నలుగురికి సమానమైన ఫలితం ఉంది. మనం పుణ్యం తేలిగ్గా సంపాదించుకునే మార్గం ఏంటి? ఏమన్నా మంచి పని చేస్తే చప్పట్లు కొడదాం, ప్రోత్సహిద్దాం. మనం ఒలింపిక్స్కి వెళ్ళలేం కానీ అక్కడ వాళ్ళు గెలిస్తే కంగ్రాచులేట్ చేస్తాం. అట్లాగే ఇంత కార్యక్రమం చేయలేకపోయినా మనం ఇందులో పాల్గొందాం, చక్కగా దాని ఫలితాన్ని పొందుదాం. మరొక్కసారి స్వామివారికి అభిషేక్ బ్రహ్మచారి గారికి మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కూడా చేయమని చెప్తున్నారు వారు. అప్పటికి మరింత శ్రద్ధగా చేయడానికి మనం సిద్ధమవుదాం. వారు ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. భక్తితో పాటు ఉండవలసింది దైవభక్తితో పాటు ఉండవలసిన దేశభక్తి. అది కలిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పని దేశ క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి దాంట్లో మనం భాగస్వామ్యం చేసుకుంటాం. మీ అందరికీ కూడా మాతృస్వరూపులందరికీ నమస్కారం చేస్తూ, ఎందుకంటే ఎప్పుడైతే మీరు శ్రీమాత్రే నమః అని పూజ కూర్చున్నారో మీ అందరి హృదయాల్లోని అమ్మవారు ఉంది కనుక మీలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ స్వస్తి.